శ్రీ వెంకటాద్రి శ్రీ వెంకటేశుడు. హిరణ్యాక్షుని దుశ్చర్యల వల్ల ఒకసారి భూమి అంతా నీటన మునిగి పాతాళంలోనికి పడిపోయినది. అప్పుడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపం ధరించి హిరణ్యాక్షునితో యుద్ధము చేసి వానిని సంహరించి భూమిని పైకి తెచ్చారు. అప్పటి నుండి శ్వేతవరాహ కల్పము ప్రారంభమైనది. మనము నిత్యము పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు సంకల్పములో శ్వేతవరాహ కల్పే అని చదువుకుంటూ ఉంటాము. అప్పటి నుండి శ్రీ మహావిష్ణువు లోకహితము కోరి శ్వేతవరాహ రూపి ఆ కల్పాంతము భూమిపై నివసించదలిచినారు. వైకుంఠములో ఉన్న వెంకటమనే పర్వతాన్ని తెప్పించి సువర్ణముఖి నదీ తీరములో నెలకొల్పమని గరుడునికి ఆజ్ఞ ఇచ్చారు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుండి దానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు వెంకటేశుడు అయినారు. జన వ్యవహారములో ఆ పేరు వెంకటేశ్వరుడుగా ప్రసిద్ధి చెందినది. శ్వేత వరాహ కల్పము నుండి తిరుమల వరాహ క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. ఆనాటి నుండి చతుర్భుజుడైన శంకు చక్రములను ధరించి వరాహ రూపి అయి విష్ణువు తిరుమలపై నెలకొని భక్తులచే సేవించబడుతూ ఉన్నారు.